హలో ఫ్రెండ్స్, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఏం చేస్తున్నారు దోస్తులు? నిన్నంతా ఉపవాసం ఉన్నారా? మరి ఈరోజు ఒక్క పొద్దు విడిచిపెట్టారా లేదా? ఇంకా ఫాస్టింగ్ చేస్తే చాలా చాలా మంచిది దోస్తులు. జాగరణ కూడా చేసుంటారు. ఈ రోజు తినేసి హాయిగా కాసేపు పడుకోండి దోస్తులు. అయ్యో, ఫాస్టింగ్ చేయలేకపోతున్నాను అని ఎవరు ఫీల్ అవ్వకండి దోస్తులు. ఎర్లీగా 6-6:30 వరకు డిన్నర్ చేసేస్తే సరిపోతుంది. మళ్ళీ ప్రొద్దున 9-10 వరకు అలా తింటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. అది కూడా చాలా మంచిది. ఎవరి బాడీ ఎలా అలవాటు పడుతుందో అలాగే ఉండండి. అలా కూడా ఏం కాదు. కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అని మాత్రం మర్చిపోకండి దోస్తులు. ఎన్నున్నా ఏం చేసినా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం ఇంపార్టెంట్. మరి దోస్తులు, మీరెంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 19తో మీ ముందుకు వచ్చేసాము. మరి ఆడబిడ్డ అత్తారిల్లు పార్ట్ 19లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. లైక్స్ అస్సలే రావట్లేదు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అమెరికా 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 ఇక్కడున్నావా? అమెరికా అమెరికా ఏవి చూడు యాపు చేయొచ్చు. అమెరికా మమ్మీ, ఆబు చూడు యాపు చేయొచ్చు. వైద్యకి వెళ్ళమన్నా పిక్కు అరెస్టి. మమ్మీ యువ డబల్ హెచ్ వైద్యు. అమెరికా అమెరికా. మమ్మీ పిచ్చి పట్టిందా నీకు? నీ అవ్వ, నోట్లేమన్నా లడ్డో గుడ్డో తెచ్చి పెడతాను అనుకున్నా, అట్టి చేతి పెడితేవేమే. నాకు తెలుసు మమ్మీ, నువ్వు ఏదో ఒకటి తినిపిస్తేనే బయటకు వస్తావని. అందుకే మూతి దగ్గర చేతి పెట్టినా, ఏదో ఒకటి తినిపిస్తున్నా అనుకుంటావు. ఆశ పుట్టించినావు కాబట్టి ఏదో ఒకటి దేపో తింటా. సరే గాని ఏం చేస్తున్నావు? మాటేషన్ చేసిన. ఏం స్టేషను? మాటేషన్. మాటేషనా? ఇంత కళ్ళు మూసుకొని చెయ్యరా అనే మాటేషన్ గది. మెడిటేషన్. మంచిగా వలకరాదా మమ్మీ నీకు? మెడిటేషన్ అని మాటేషన్ ఏంది? ఇప్పుడు నువ్వు మంచిగా వలికినావు. నువ్వు నీకు మాటేషన్ చేయొచ్చా? నాకు వలక రాకున్నా మాటేషన్ చేస్తానన్నా లేదా? చేసుడు ఇంపార్టెంట్ బిగ్గులు, పలుకుడు కాదు. అబ్బో, వనిలేది. హనీని సురేష్ ఎత్తుకున్నాడు. ఇంతకుముందు బిడ్డ 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 అని జపాన్ చేసేదానివి, గుర్తుందా? అవు. ఇప్పుడు బిడ్డ పోయింది, అన్ని పోయినాయి. అమెరికా అమెరికా అని జపాన్ చేస్తున్నావు కదా? నువ్వైతే నాకేమన్నా పట్టుకరాపో తినేటి, లేకపోతే నేను లేవా గిట్లనే మాటేసింది చెప్తా. వా అమెరికా వా అమెరికా వా అమెరికా. అట్లా అంటే ఏమవుతుంది? వీసా ఏమన్నా అప్రూవ్ అవుతుంది ఏంది? వా అమెరికా పిజ్జా. వా అమెరికా పిజ్జా. నువ్వు పిజ్జా పిజ్జా అనుకుంటా కూసో, వీసా రాదు చెప్తున్నా. ఎందుకే ఎప్పుడు చూసినా అపశక్కున మాటలు మాట్లాడతావు? అబ్బా, ఇప్పటికన్నా తెలిసింది దీనికి, అది ఎప్పుడు అపశకునమే మాట్లాడుతుందని. ఏంది మమ్మీ నువ్వు? ఇంతకుముందు నా నోట్ల నుంచి ఏది వెళ్ళినా కూడా శుభశకునం అనేదానివి, ఇప్పుడు అపశకునం అంటున్నావా? మరి అమెరికాకు పోవాలి మా మమ్మీ, పిజ్జా క్యాన్సిల్ కావద్దు, పిజ్జా రావాలని మొక్కాలే గాని గట్లా అంటవానే? నేను రాత్రి పగలు ఎంత కష్టపడి మాటేషన్ చేస్తాను అనుకుంటాను, నిద్ర కూడా పోతలేను. నీకు పిచ్చిలేసిందా మమ్మీ? మెడిటేషన్ చేస్తే యూఎస్కి వెళ్ళొచ్చని ఎవరు చెప్పిండ్రు? నేను గట్లా చూసిన. ఏంలో చూసినావు? మనము ఒకటి అనుకొని మాటేషన్ చేస్తే అది నెరవేరుతుందట. అవునా? అట్లా అయితే ఇప్పుడు మా అత్త మామ ఎవరు ఉండదు ఇంట్లో, నేను సురేష్ ఇద్దరమే ఉండాలి, ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి అని మెడిటేషన్ చేస్తే అది నెరవేరుతుందా? నెరవేరుతుంది. ఒకవేళ కోరిక నెరవేరకపోతే నువ్వు మాటేషన్ కరెక్ట్ చేయలేవన్నట్టు. అంత రాంగు రాంగు చేస్తే నెరవేరది. నువ్వు ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నావా? పర్ఫెక్ట్ చేస్తన్నా. పర్ఫెక్ట్ ఎవరు నేర్పిండ్రే నీకు మరి? ఏకవల్లుడుకు ఓవల్ నేర్పిండ్రే ఇట్లా బాణాలేసుడు. ఏకవల్లుడేందని బొంద, ఏకలవ్యుడు. ఏకవల్యుడా? ఆయన ఎవరు? ఏ సినిమా అది? అబ్బబ్బబ్బబ్బ, శబాస్ శబాస్ బిడ్డ శబాస్. నా మనవరాలు స్వప్నానా మజాక? మరి ఏం చెప్తుందో చూద్దాం. ఏకవల్లుడు అంటే తెలియదానే? తెలియదు. అదేంటిది? అనే మనిషే. ఏకవల్లుడుకు బాణాలేసుడంటే మస్తు ఇష్టం. అయితే ఈసారి లేకున్నా నేర్చుకుంటాడు.
గట్లనే నేను కూడా టీచర్ ఎవ్వరు లేకుండా మాటేషన్ చేసి నేర్చుకున్నా. కంగ్రాచులేషన్స్. అబ్బో దీనికి టీచర్ కూడా కావన్నట్టు ఇంకా మెడిటేషన్ చేయడానికి. మరేమనుకుంటాను గంట గిరేటు మీ మమ్మ అంటే. గిరేటే. సరే గాని మమ్మీ, వదిన పోయి ఎన్ని రోజులు అవుతుంది? ఎక్కడికే? ఇంటికా? అసలు వాళ్ళ ఇంటికి పోయింది కదా అక్కడ మనం ఉన్నప్పుడు. ఆవు ఎన్ని రోజులైంది? ఓ 10 రోజులు, నెల 15 రోజులు అవుతుంది అప్పటికి ఇప్పటికి. అప్పటి నుంచి చూస్తున్నా. అసలు ఒక్కసారైనా ఫోన్ చేస్తుందా మమ్మీ? వాళ్ళకే ఏంది, నీకు నాకు వేసిందా అని అడుగుతున్నా. ఇంకెవరికి వేస్తుంది? మనకి వేసుడే దిక్కులేదు. మనకేయవే, అందరికి ఎత్తది. తరతకి ఎత్తది. ఎవరికి? తరత సరతా. దీని పందికిన వారెత్తే లడ్డూలు తిని తిని నాలుక మందమైనట్టున్నది. మాటలు కూడా చక్కగా వస్తలేవు. అంత పిస మాట్లాడుతావేంది మమ్మీ? సరిత అని కూడా అనరాదా నీకు? ఇంతకు ముందు ఐస్ క్రీమ్ ఉంటుంది నచ్చిందే. ఫ్రిడ్జ్లో కార్నెటో తినేసినావా? ఏంటి అవి? కాకిరెట్టలా? కాకిరెట్ట కోడి రెట్ట కాదు మమ్మీ, కార్నెటో. అదేం రెట్ట? దేని రెట్ట కాదు, అది ఐస్ క్రీము, దాని పేరు కార్నెటో. అట్లా చెప్పు, నేను ఏం రెట్ట వేసేసిందని నేను అనుకుంటానా. నాకు ఉంచినావా లేదా? ఏ పాటున్నాయి అందులో 6-7 ఉండే, గిట్లా బుక్క కోట అయిపోయింది. అనుకుంటూనే ఉన్నా. సురేష్ నా కోసం తెస్తాడు, నాకు ఇష్టం అవి. అసలు నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఫ్రిడ్జ్లు అసలు ఉంటేనే లేవు. సురేష్ అసలు నన్ను మర్చిపోయింటూ తెస్తలేడు అనుకున్నా. నిన్ను అడిగితే చెప్తున్నాడు, అయిపోయినప్పుడల్లా తెచ్చి పెడుతున్నాడట. నువ్వే కదా తింటున్నది? మరిగా ఇది తింటేనే కానీ నాలుక మందమైంది, కదులుతలేదు చల్లగా. మంచిగా తిని తరితా తురుతా అంటున్నావా? తప్పనా? నా పేరు అసలుకే నీకు వాళ్ళకుడు రాదు. స్వప్న అని ఇంత మంచి పేరు పెట్టుకుని చప్పునా అంటావు. ఇప్పుడేమంటున్నావు? తప్పనా? మంచిగా అన్నావు. డాడీ పేరేందే? ముల్లలి. నా పేరైతే అడగకే పాప. మరి నా హస్బెండ్ పేరేంటి చెప్పు? తులేతు. టూలేటా? తులేతు. ఏమరితవే నన్ను ఉడుకుడుకుదేమన్నా రేప. ఉడుకుడుకు దాగితే నాలుక మళ్ళా సాప్ అవుతుంది. చల్లగా గన్న ఐస్ క్రూట్లు తినేసరికి మొత్తం మొద్దు వారింది నాలుక. ఇట్లాంటివి చెప్పుడు మాత్రం కరెక్ట్ చెప్తావు. నీ కొడుకు పేరేంటిది? మా అన్నయ్య పేరు రాజు. నీ కోడల పేరు? కానీ. రాణి. కానీ. నీ సవితి పేరేంటిదే? బేబీ. ఇదైతే మంచిగా వచ్చింది. నీ ఆడబిడ్డ పేరు చెప్పు. లలిత. అది విన్నదనుకో అత్త, నీ సంగతి చెప్తుంది. దాని ముందట నేను ఎందుకంటే లలిత అని. మమ్మీ మా అత్త పేరు చెప్పు. దాదేత్వలి. మళ్ళీ చెప్పు. దాతేత్వలి. దాదేత్వలి. చాలిగా బాసాలు ఒర్రకు, ఎవరన్నా ఇంటి వచ్చి చంపుతారు. మరి మా మామ పేరు? మీ మామ పేరు ఏంటిదే? ఏమో ఉండనే, నేను కూడా మర్చిపోయినా. పందులు వేసినట్టు మేస్తే ఏం గుర్తుంటది? చికెన్లు మటన్లేనా 24 గంటలు. మైండ్ మొద్దు వారిపోయింది. మహేష్ కాదు, మాధవ్. మహాదేవ్ అన్నట్టున్నది. మాధవ్. ఇప్పుడు పెళ్ళి ఎవరిది చెప్పు? మీనాత్తి. దాని మొగుడు? మొగుడేడొచ్చే, ఇంకా పెళ్ళే కాలే. అని పేరేంది చెప్పు? బంతి. బంతో బాలో గట్టి కొర్రకు. నేను బంటి అని పిలుస్తేనే నా చెంప వలగొట్టింది. దాని పేరేంది? ఓళ్ళు. నా చెంప వలగొట్టింది చూడు, దాని పేరు పియంత నన్ను అమలిక పట్టుకపోతుంది అట్నే. నువ్వు దాన్ని పట్టుకొని ఆగుతలేవు. నేను చూస్తున్నాగు, నీ సంగతి చెప్తా. అయిపోయినరా అందరూ? కొంచెం సాఫ్ అయినట్టు అనిపిస్తుంది నాలుక. మొత్తం సాఫ్ అయినాకనే రా. ఇప్పుడు బయటకు వస్తే అందరు నవ్వుతారు. మరి ఇంకోళ్ళు ఉన్నారు, పేరు చెప్పు. ఇంకా ఇట్లనే చెప్పుకుంటా కూర్చున్నావు అనుకో, వీడియో తీసి పారేసి ఇంకోటి చూస్తారు సబ్స్క్రైబర్స్. అయ్యి అద్దద్దు ఉండు. ఇంతకి నువ్వు ఏమో చెప్పుదామని వచ్చినావు గానీ. వదినకి ఫోన్ చేసినామా ఒక్కసారన్నా? చి వదిన మనకు ఒక్కసారన్నా ఫోన్ చేసిందా అని అడగడానికి వచ్చిన. అడగడానికి గిడి దాకా వచ్చినందుకే చెయ్యలే కదా. నీకు కొంచెమని ఉన్నదా మరి? అది ఫోన్ చేయకపోతే నాకెందుకు ఉండని? ఫోన్లో బ్యాలెన్సా? మమ్మీ ఒర్రి నాకు తలనొస్తుంది. వాళ్ళకు అట్టిగా చెప్పు.
వట్టి చెప్తే నీకు అర్థమై మునగాలి కదా. రాని ఫోన్ చేయాలి అంటాను. దాని రాని మొక్కడ మంగడ పోతే మొక్కడం మొక్కడం మంగడ పోతానట. ఇప్పుడు ఏం చేయమంటావు? బాలం చేయించాను దానికి. నా బొందనే నా బొంద. అది ఫోన్ చేయలేదు అని నీకు ఎక్కిస్తున్నా, అర్థమైందా ఇప్పటికన్నా? ఎక్కిస్తానవా? రాని మొక్క మంగడ పోతే మంచిగా తింటాంది పంటాంది, వచ్చింది పీకింది, మాట లేదు ముచ్చట లేదు, అత్తమ్మ అని లేదు, ఆడబిడ్డ అని లేదు, ఫోన్లు కూడా వేసుడు లేక మనం చేస్తేనే మాట్లాడుతుందట. లేకపోతే మనకి వేసి ఒక్కనాడన్నా మంచిగున్నారా అత్తమ్మ, మరి ఏం తిన్నారు, ఏం చేస్తాండ్రు, పన్నారా ఒక్కసారని అడిగిందా? మరి ఆడబిడ్డ ఎట్లున్నది చెప్పునా? మరి తింటాందా పంటాందా? మరి ఆడబిడ్డకు బిడ్డ పుట్టే వనిలు ఎట్లున్నదని కొంతమంది ఉన్నారు అవే దానికి. దాని రాని ముఖం అంగడపోతే అసలు నువ్వే మమ్మీ దాన్ని అట్లా తయారు చేసినావు. కొంచెం కూడా ఉన్నదా నీకు అసలు రెస్పెక్ట్ అనేది ఇస్తుందా ఎప్పుడన్నా? మా అత్తమ్మ చూడు, ఎప్పుడన్నా నేను అక్కడికి వస్తే ఫోన్ చేయకపోతే ఊకుంటుందా? ఫోన్ ఎందుకు వేయలేవని అడుగుతుంది. నువ్వు కనీసం అట్లా ఎప్పుడన్నా అడిగినావా? ఏం అడుగుతలేవు, ఏం చేస్తలేవు కాబట్టే అది మన నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటుంది. అన్నయ్య కానీ ఉండాలి కదా. అవునే మరి రాని ఒకసారి మా అమ్మకు ఫోన్ చెయ్యి, చేసినావా అని అడిగినావా, మాట్లాడుతున్నావా అని ఉండాలి కదా. అన్నయ్యకైతే పెండ్లామంటే ఎంత ఇష్టమో. సురేష్ అయితే వాళ్ళ అమ్మకు ఒక్కసారి ఫోన్ చేయకపోతే చాలు, మా అమ్మకు ఫోన్ చేయలేవా అంటాడు, ఎగిరెగిరి పడతాడు నా మీద. అన్నయ్యనేమో ఉల్టా మన మీదనే ఎగిరెగిరి పడతాడు. దాని రాని ముఖం అంగడపోతే దాని సంగతి చెప్తా. మాగే ఫోన్ చెయ్య, దానికి ఫోన్ కలుపు. బతుకు అది ఫోన్ చేస్తలేదని విట్టి ఇదే ఫోన్ చేసి మాట్లాడుతుందట. నువ్వు ఫోన్ చేసుడేంది మమ్మీ? కాదే, అది ఫోన్ చేస్తలేదు కదా. ఇప్పుడు నేను దానికి ఫోన్ చేసి అందుకుంటా చూడు. ఫోన్ చేసుడు లేదు, ఏం లేదు, అత్త లేదు, మామ లేదు, మర్యాద లేదని తుక్కుడలు చేస్తావు. అట్లయితే ఆగు మమ్మీ, నీ రెస్పెక్ట్ని నీ మర్యాదని అట్లనే ఉంచుతా నేను. రెస్పెక్ట్ అట మర్యాదనట, దీనికి బాగానే తెలిసే వాటి గురించి. నేను మాట్లాడతావు, నేను మాట్లాడి నీకు ఇస్తావు. ఏమనుకుంటుందో అది. ఆడబిడ్డ అంటే ఎంతో చూపిస్తా దానికి. కలుపు మాట్లాడు, నేను దాని సంగతి చెప్తావు. నువ్వు ఫస్ట్ క్లాస్ వీకు, నేను సెకండ్ క్లాస్ వీకుదా. చెయ్యండి. మమ్మీ రింగ్ అవుతుంది కానీ ఎత్తుతలేదే. దాని రాని ముఖం అంగడపోతే ఎత్తుతలేదా అని? ఆడబిడ్డ అయితే ఫోన్ ఎత్తదా? హలో అనవసరంగా సీరియస్ అయితే. హలో, మంచిగా నిద్రపోయినట్టుంది మమ్మీ, ఇప్పుడే లేచింది. టైం 11 అవుతుంది, ఇప్పుడు లేచినది. హలో మమ్మీ చూసినావా ఆమె దాని బల్బు? హలో అంటే హలో అంటున్నది. వాళ్ళు అంటే వాళ్ళనే అంటారు కానీ ఇంగ్లీష్ ఫీజులు ఇంకేమన్నా అంటారేంది? నేను నేర్చుకోకపోతే. హలో ఎవతివే నువ్వు? ఫోన్ చేసి హలో అంటున్నావు. ఏడా పని పాట లేదా నీకు? పెడే ఫోన్. మమ్మీ ఎట్లా మాట్లాడుతుందో తెలుసా అవే వదినా? ఎట్లా మాట్లాడుతుందే? నోటితోటి మాట్లాడతలేదా? నోటితోటే మమ్మీ, పెట్టే ఫోన్ అన్నది. చెప్పునన్ను నా బిడ్డను పెట్టే ఫోన్ అన్నదా? హలో అంటాను ఎవతివే నువ్వు అని పెట్టేసింది మమ్మీ. దానికేం పుట్టింది? ఫోన్ నంబరు ఫీడ్ చేసుకోలేదు ఏంటి? ఇంకెందుకు ఫీడ్ చేసుకోలేదు? స్వప్న అని ఉంటుంది దాని ఫోన్లా నా నంబరు. దానికి కోపం వచ్చి డిలీట్ చేసి పారేసింది కావచ్చే. ఒకసారి మళ్ళీ వేసి చెప్పు, నేను చెప్పనానని. చెప్తా, దాని సంగతి చెప్తాగు. చెప్పనా? మంచిగా ప్రశాంతంగా మాట్లాడు. మనం సీరియస్గా మాట్లాడినామనుకో, అది పోయి బొంబాయి దానికి చెప్తుంది, లేకపోతే సురేష్కి చెప్తుంది. మళ్ళా సురేష్ ఏం చేస్తాడో ఎరికేగానే నీకు. కంట్రోల్ స్వప్న, కంట్రోల్ అని నన్ను చూపించుతానవేంటే? నేను కంటిరోల్ కాక ఇలా కామెడీ పాడగాను. ఓకేనా మమ్మీ? ఓకే. ఇప్పుడు ప్రశాంతంగా మాట్లాడాలి. మనం బీపీ తెచ్చుకోవద్దే, దానికి బీపీ తేయాలి. కరెక్ట్ చెప్పినావు మమ్మీ. అది ప్రశాంతంగా మాట్లాడుతుంది, తిడుతుంది, మనం బీపీ తెచ్చుకుంటున్నాం. అట్లా కాదు, మనం ప్రశాంతంగా మాట్లాడాలి, అది బీపీ తెచ్చుకోవాలి. గట్లా కూకో. అది మాట్లాడే మాటలకు కోపం వస్తే ఏం చేయన్నే? కోపం తెచ్చుకోకు. కూలింగ్ ఆలీజ్ వెళ్ళాను. హలో, దీనికి ఏం పుట్టింది? పొద్దున్న నుంచి ఫోన్ చేసి హలో అంటుంది. రాజు ఇదేవతో చూడు ఒకసారి. స్పామో మన పైసలు నొక్కేయడానికి చూస్తుందేమో బ్యాంకుల నుంచి. దీనికి నా ఫోన్ నంబర్ ఎడ దొరికింది? ఏమైనా ఫోన్ చేసి హలో అంటుంది. హలో అంటేనే
బ్యాంకులో డబ్బులు పోతాయా? అమ్మో అమ్మో అమ్మో, హలో అని ఏందో మాయమాటలు చెప్పి లాస్ట్కు నా దగ్గర నుంచి పాస్వర్డ్ గుంజుదామని చూస్తానట్టున్నది దొంగ మొకపుదానా. తెల్లారు లేచి ఇదే పని అవి నీకిగా దొంగ మొకపుదానా. అందరు బ్యాంకులకు వెళ్ళి బ్యాంకుల డబ్బులన్నీ కొల్లగొడతావే. ఇప్పటికీ ఎంతమంది దొంగలించినవే దొంగ మొకపుదానా. మమ్మీ దొంగ మొకపుదానా అని తిడుతుంది. ఆలిజ్వల్ ఏం కాదు. హలో, దీని హలోకి గత్తర పోసమ్మ రాను. ఎన్నిసార్లు అంటవే హలో హలో అని. రాణి స్వప్న బర్రదానా ఫోన్ చేసి హలో నేను స్వప్న అనొచ్చు కదా, హలో హలో అంటాంది. నేను దగ్గరున్నప్పుడు మంచిగా మాట్లాడు శాత కాదు కానీ ఇప్పుడు ఫోన్ చేసి నాటకాలు ఆడుతున్నారా? నాకు తెలుసు ఫోన్ చేసి ఫోన్ ఎందుకు చేస్తలేవో అని నన్ను దొబ్బడానికే కదా మీరు ఫోన్ చేసేది. మీకు నా మీద గంట ప్రేమ ఎక్కడి నుంచి గారిపోతుంది కానీ మాట్లాడండి మీ సంగతి చెప్తాగు. ఇంకోసారి నాకు ఫోన్ చేయాలంటేనే భయపడాలి. హలో, నేను ఎవరో గుర్తుపట్టలేదా? నిన్నోడు గుర్తుపడతాడే? నువ్వేమన్నా సీఎం రేవంత్ రెడ్డివా, పిఎం నరేంద్ర మోడీవా? పెంటదానివై ఉంటావు. నిన్నెవతి గుర్తుపెట్టుకుంటుందే? నేనెవరో తెలుసా? చెప్తానగానే పెంటవ్వ కావచ్చు. పింజారి మొకపుదానా, కాకిరెట్ట మొకపుదానా, పొద్దుగాలనే నాకు ఫోన్ చేసి నన్ను సతాయించుతానవేమే? నీకు పని పాట లేదావే మీ ఇంట్లో? ఇంటి నిండా పనోళ్ళు ఉన్నారు కావచ్చు, పంది లెక్క తినుకుంటావు అంటావు కావచ్చు. టైంపాస్కి నాకు ఫోన్ చేస్తానవానే? మమ్మీ చూస్తుంటే వదిన నేనే అని గుర్తుపట్టింది మమ్మీ. కావాలని యాక్టింగ్ చేస్తుంది. ఏం కదా ఆలిజ్వెల్. వదిన నేను. నీ అమ్మ దరిద్ర మొకపుదానా, ఎవతో అడుక్కునే ముఖం పెట్టుకొని నాకు ఫోన్ చేసి నన్ను ఇంకా వదినే అని వరుసలు కలుపుతానావే? నిన్ను లేవట్టెత్తయ్యా. నీ కళ్ళల్లో కారపొడి అల్లా. నీ నోటితోటి నన్ను వదినే అని ఎందుకు వెళ్తానవే దరిద్ర మొకపుదానా? నాకేమన్నా కావాలి? నిన్ను ఏం చెప్తానో నాకే తెలియదు చెప్తానా. మమ్మీ నాతోటి కాదు మమ్మీ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆలిజ్వెల్ ఆయనతో మాట్లాడు. హలో, నేను స్వప్నని. ఏందే నేను స్వప్నాన్ని అంటానావా? నువ్వు స్వప్నమైతే నాకేంది, బుడిది గుమ్మడికాయవైతే నాకేందే? ఈ పేరు నాకెందుకు చెప్తానవే వేస్ట్ మొకపుదానా? మమ్మీ ఒకసారి నువ్వు మాట్లాడు. వాళ్ళ అత్త బర్రెదానా నువ్వేనావే? నీ సంగతి చెప్తాగు. వాళ్ళ ఏందే చదువురాని మొకపుదానా? చదువుకున్నావా? అడక తినదానివా? హలో అని కూడా అనరాదావే నీకు? ఏ దేశంకి వెళ్ళొచ్చినవే అడక తినే మొకపుదానా? ఎక్కడి నుంచి అడుక్కుంటా మా దేశంలోకి వచ్చినావు? కోపత్తందే బిడ్డ నాకు. మంచిగా అయింది మమ్మీ. ఆల్ ఈజ్ వెల్ అనుకో అన్నావు కదా, ఇప్పుడు నువ్వు కూడా అనుకో ఆల్ ఈజ్ వెల్. వాళ్ళ అంటే గుర్తుపట్టలేదా? నేను జవతివే నువ్వు? ఇంతకు ముందు ఒక ఆవుల మొక్కబుది ఫోన్ చేసింది. జవతివే అంటే చెప్పలేదు. ఇప్పుడు ఇంకో అడుక్కు తినేది ఫోన్ చేసింది. జవతివే అంటే నేను అంటది. నీకు పేరు లేదా అవి అడక తినేదానా? అను ఏమనన్నే నిన్ను అడక తినేదానా నాన్న ఊకే? ఏందే గట్లా మాట్లాడతాను? నంబర్లన్నీ ఫీడ్ చేసుకోలే? నా ఇష్టం. నంబర్లు ఫీడ్ చేసుకోను. నువ్వెవతివే నన్ను అడగడానికి? అసలు నీకు నాకు ఏంది సంబంధం? సిగ్గుమానం ఉన్నదానివైతే ఫోన్ పెట్టేయాలి. నువ్వు ఫోన్ ఎందుకు అట్లే పట్టుకొని ఉన్నావే? సిగ్గులేదా అవన్నీ కొంచెమన్నా? పెట్టే ఫోను పెంట మొగపుదానా. నేను అనసూయ. నువ్వు అనసూయవైతే నాకేంది, అనియప్పకాయవైతే నాకేంది? నేను అత్తను నీకు. ఏందే నాకు అత్తవా? ఆల్రెడీ ఒకటి పాడైంది నాకు అత్త. దాని ముఖంలో చెప్పునాడ పెడితే బర్రె ఉంటుంది, తింటది పంటది. నా పానానికి అదొక్కటి చాలు. ఇంకా నువ్వు కూడా వచ్చినావా నాకు? దాన్నే ఎప్పుడెప్పుడు లేవట్టెత్తేద్దామా, పీకెప్పుడు విసుకుదామా, సంపి పారేద్దామా అని ఉన్నది నాకు. ఇక నువ్వెవతివే మధ్యలో వచ్చి అత్తను పిత్తను అనబడితివి. ముందు నువ్వు రావే ముందటికి. నిన్ను చంపి పారేసి తర్వాత దాన్ని చంపి పారేస్తా. చూసినావు మమ్మీ, మనని మర్డర్ ప్లాన్ కూడా వేస్తుంది. అంటే మీ అత్తను ఒక్కదాన్ని చంపుతావా? అత్తను ఒకతే ఏంది, ఎవతెవతి నాతో నాటకాలు ఆడదామని చూస్తుందో వాళ్ళందరినీ చంపి పారేస్తా. నిన్ను కూడా అంటుంది. ఎందుకు? మీ అత్త ఒకతే కదా నీతో నాటకాలు ఆడేది. ఇంకెవరుంటారు మీ ఇంట్లో? మీ అత్త ఒకతే కదా, మీ మొగుడు ఉంటాడు కావచ్చు గంతే. వాళ్ళిద్దరిని చంపాలే కానీ మిగతా వాళ్ళు ఏమన్నారు నిన్ను? అత్త మొగుడు ఇద్దరే ఉంటారు అనుకున్నా మా ఇంట్లో? ఒకటి మునిగింది ఆడిబిడ్డ అని, అది 2 రోజులకోసారి నా కొంపకచ్చి మునుగుతుంది. అది అసలు ఆడిబిడ్డ ఎట్లయిందో ఏమో. ఇక్కడి బిడ్డనే ఈయనే చత్తది 24 గంటలు. అంటే ఇక పాపం పుట్టింటికి రావద్దా?
పుట్టింటికి రావద్దా కాదే, అత్తింటికి పోవద్దా అని ఉండాలి కొంచెమన్న దానికి. ఛాన్స్ దొరికితే చాలు ఎప్పుడెప్పుడు వద్దామా అని చూస్తుంది. పాపం ఇక పుట్టిల్లు వస్తుంది, అయితే నీకేమైతుంది? దాన్ని పొయ్యిలో పెడితే అది వచ్చి సక్కా మునుతుంది అనుకుంటానవా? నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను ఇది తింటా, నేను అది తింటా, నేను ఆడవంటా, నేను ఈడుంటా అని ఇంట్లో వాళ్ళకు సుక్కలు చూయించుతుంది. వాళ్ళ అమ్మ నాన్నకు చూపించుతుంది కావచ్చు, మధ్యలో నీకేమైతుంది? వాళ్ళు పందులు తిన్నట్టు తింటారు పంటారు, వాళ్ళకేం నొయ్యది. అది చూయించే సుక్కలన్నీ నా మీదనే. ఇక ఆడబిడ్డ అంటే ఆ మాత్రం మర్చుకోవాలి, వచ్చినప్పుడు ఏదోటి వేయించాలి. దానికే సుక్కలంటే ఎట్లా? అది చక్కగుంటే మంచిగానే ఉంటా, నేను కూడా ఏదంటే అది చేసి పెడతా. దానికన్నా నేను చిన్నదాన్నైనా కూడా సాకిరి చేసి పెడతా, దానికి ముడ్డి చుట్టూ అంటి పెడతా. కానీ అవులే మొక్కబుది, మా వదినే పాపం నా కోసం ఇవన్నీ వేసింది అని ఉండాలి కదా, దానికి కొంచెమన్నా ఉండది. ఉంటుంది కావచ్చు, నీకేం తెలుసు? దాని బొందు ఉంటుంది, దాని బొక్కు ఉంటుంది. ఎప్పుడు చూడు మా అత్తకి ఏదోటి ఎక్కించుకుంటూ కూర్చుంటుంది. మమ్మీ చూసినవావే, మమ్మీ చేసినవావే, అన్నయ్య చూడు, ఇక చూడు, అగ చూడు, డాడీ చూడు, మొత్తం నా మీదనే. దాని బతుకంతా నా మీదనే ఎడుతుంది. నా మీదనే సూటిపోటీ లేనిపోని అన్నీ చెప్తుంది, ఎక్కిస్తుంది. ఆవు పాపం మీ అత్త మంచిదే కావచ్చు, ఆడబిడ్డనే లేనిపోని ఎక్కిస్తుంది. మీ అత్త మనసు ఎన్నే కావచ్చు, ఆడబిడ్డ అన్ని లేనిపోని ఎక్కి చుడుకు గట్ట తయారైందేమో. మమ్మీ అలాగే ఏమంటారు చూద్దాం. దీనికి సిగ్గుమానం లేక ఎక్కిస్తే దానికన్నా సిగ్గుమానం ఉండాలి కదా. బర్రె బలిసింది, గంత పెద్ద అవతారం పెట్టుకొని పెరిగింది. దానికి గాయంతో సోయి ఉండదా? ఎవతెవత ఎక్కిస్తే ఇది ఎక్కుతుందా? దాని బర్రె ముఖంలో చెప్పు పెడితే ఆ బర్రెదానికి తినుడు పాండుడు తప్పితే ఇంకేం తెలియదు. నన్ను సతాయించుడు, ఈ మూడే తెలుసు దానికి. అంటే ఇక కాపురం మంచిగా ఉండాలి, భార్య భర్తలు దాన్ని అట్లా మంచి చెడులు చెప్తారు ఇక పెద్దోళ్ళు. అందుకే మీ అత్త గట్లుంటుంది నీతోటి. దాని బొందా, దానికి మంచి చెడు అనేది ఉంటాయి కదా దాని బతుక్కి. మొగుడు పెళ్ళాలను కలవనియదు దొంగ మొక్కది. కొడుకు కోడలు ఒక దగ్గర ఉండద్దు దానికి. సిగ్గుమానం ఉన్నది ఎవతన్నా గట్లా ఎత్తదా? కొడుకును కోడల దగ్గరికి ఓనియకుండా ఉంచుతా అది. మరి ఎందుకు పెళ్లి చేసి మునిగింది కొడుక్కి? అన్న అట్లనే కుక్కను చదువుకున్నట్టు చదువుకుంటూ అయిపోతుంది కదా. ఆడు కుక్క సాకిరి ఎత్తాడు కదా. ఆయనకి పెళ్ళెందుకు, పెళ్ళామెందుకు? ఆడు అవ్వ చెల్లె అయ్యా చెప్పినట్టు అలా చుట్టూ కుక్క లెక్క తిరుగుతాడు. ఆ కుక్కకు పెళ్ళెందుకు, పెళ్ళామెందుకు? అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంది లాస్ట్కి? ఉద్దేశం లేదు, గడి గుడ్డు లేదు. వాళ్ళు ఎప్పుడత్తే అప్పుడు నరికి పోగులు పెడదామని చూస్తాన్నా. పెద్ద కత్తిడ నూరుకొని రెడీ పెట్టుకున్నా. అయినా వాళ్ళిద్దరి తోళ్ళు బాగా మందం ఉంటాయి, మొద్దులకు మొద్దులు బలిసి ఉన్నారు. మటన్లు చికెన్లు తిని వాళ్ళకు కత్తితోటి కొస్తే కత్తి దిగదు కానీ సప్పుడేకింత బిర్యానీలో విషం పెట్టి పెడతా. బిర్యానీ అంటే అగడపడ్డట్టే తింటుంది మా ఆడబిడ్డ. వాళ్ళు ఇంత విషం బారెత్తే తల్లి బిడ్డలు ఇద్దరు ఫుసుక్ అంటారు. మమ్మీ చూసినావానే విషం పెడుతుందట. సాలు బిడ్డ సాలు పెట్టి అది ఇంకేమేం ప్లాన్లు ఎత్తదో. ఏమైనా దొంగ మొక్కదానా, ఇప్పటిదాకా మాట్లాడితే సప్పుడు ఎత్తలేవు. మీరు డయల్ చేస్తున్న నంబర్ సరి అయినది కాదు. నేను నంబర్ డయల్ చేసుడేందే అవలే మొక్కదానా, నువ్వే నాకు ఎత్తివనే పెంట మొక్కదానా. మీరు మాట్లాడాలనుకునే నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడింది. నేనెప్పుడు నీతోటి మాట్లాడతా అన్నా నేను ఈ పెంట మొక్కదానా? వాళ్ళు మీరు మాట్లాడాలనుకునే ఫోన్ నంబరు బిజీ ఎత్తండి. బిజీ బిజీ కేక్ 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 పెట్టే చెప్పన పెట్టి. ఎస్, సక్సెస్. నేను చేస్తున్న ప్రాజెక్ట్ సక్సెస్. కొన్ని కోట్ల లాభం వచ్చింది. మీను, ఇదంతా నీ వల్లే. ఇక్కడ అడుగు పెట్టావు, మొత్తం మార్చేశావు. ఓ గాడ్, ఎంత స్ట్రెస్లో ఉన్నాను నేను. రాత్రి పగులు నిద్ర లేక ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఇది ఎలా ముందుకెళ్తుందో అనుకున్నాను. మిన్ను, ఇదంతా నీ వల్లే. ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంత సక్సెస్ అవుతుంది అనుకోలేదు. సురేష్ బావకి విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తాడు. ఓ మై గాడ్, మమ్మీ డాడీ అత్తయ్య మావయ్య అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. మీను, దిస్ క్రెడిట్ గోస్ టు యూ. హలో మీను. మిస్టర్ పార్థసారథి బై మిస్లో కాల్ చేశారా? బిజియెస్ట్ పర్సన్. హలో,
హలో బంటి. బంటి, ఐ లవ్ యూ మీను. ఐ లవ్ యూ టూ బంటి. ఏంట్రా రోజు కాల్ చేస్తే బిజీ అంటావు, ఈరోజు నువ్వే చేసావు. గుర్తొస్తున్నానా? నేను వచ్చాక ఆఫీస్కి ఈరోజు ఎందుకు రాలేదు? రోజు రానా? మ్మ్. మ్మ్. ఇప్పుడే వచ్చేస్తానైతే. పెళ్ళయ్యాక రోజు వచ్చి నీ పక్కనే ఒక చైర్ వేసుకొని కూర్చుంటాను, ఓకేనా? నా గుండెల్లో కుర్చీ వేసుకొని కూర్చున్నావు కదా ఎప్పుడో, మళ్ళీ పక్కన ఎందుకు? అర్థమవుతోందిలే. ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నట్టున్నావు, అయితే నేను వస్తాను. మీను బంగారం, మ్మ్, మీ అన్నయ్య నాకు ఒక వింగ్ ఇచ్చాడు కదా, మ్మ్. అందులో ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. చాలా పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నాను. అవునరా, అంత స్ట్రెస్ ఎందుకు తీసుకుంటున్నావు ఇప్పుడే? వద్దంటే వినవెందుకు? అసలు సరిగా తినట్లేదు, నిద్రపోవట్లేదు. ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఈ ప్రాజెక్ట్ చాలా అంటే చాలా సక్సెస్ అయింది. వాట్? మ్మ్. ఎంత సక్సెస్ అయిందంటే మన మొత్తం కంపెనీ విలువ ఇప్పుడు 3x. నిజంగానా బంటి? కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ టు యూ టూ. థ్యాంక్ యూ రా. ఇదంతా నీ వల్లే. నా వల్ల? నువ్వు రాత్రి పగలు నిద్ర లేకుండా కష్టపడుతున్నావు, ఇదంతా నా వల్లే అని క్రెడిట్స్ అని నాకు ఇస్తున్నావా? అవునరా, నిన్న ఇక్కడికి వచ్చావు కదా నువ్వు, మొత్తం మారిపోయింది. నిన్న నువ్వు వచ్చేళ్ళాక ఎంత ఎనర్జెటిక్గా వర్క్ చేశానో తెలుసా? ఎన్ని రోజులు కష్టపడిందంతా ఒక ఎత్తు, నిన్నటి నుంచి ఇప్పటిదాకా చేసిందంతా ఒక ఎత్తు. ఇదంతా నీ వల్లే మీను. ఏంట్రా నువ్వు టాలెంట్ నీ దగ్గర పెట్టుకొని నా వల్ల అంటావు? లేదు మీను, నువ్వు నా పక్కనుంటే నా గ్రాఫ్ పైకే ఉంటుంది. సక్సెస్ నా పక్కన ఉన్నట్టే. యూ ప్రూవ్డ్ ఇట్ వన్స్ అగైన్. మన కాంబినేషన్ చాలా బాగుంది. బంటి, మన పెళ్ళయ్యాక నేను నిన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండను. నువ్వు అంతే. నన్ను ఎప్పుడూ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు. వెళ్ళను. నేను కాలేజ్కి కూడా వెళ్ళను. వెళ్ళొద్దు, నేను ఇక్కడికే తీసుకొచ్చుకుంటాను. నేనే ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జామ్స్ రాపిస్తాను. ఎగ్జామ్ రాయడానికి కూడా వస్తావా నువ్వు? పక్కనే కూర్చొని నేనే రాస్తాను. లవ్ యూ. లవ్ యూ బంటి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మరి పార్టీ? నీకేం కావాలో చెప్పే. నువ్వే కావాలి. మూవీకి వెళ్దామా? ఏంటి బంటి, అసలు నువ్వేనా మాట్లాడేది? మూవీకి వెళ్దామా అంటున్నావా? తప్పేంటి? నా లైఫ్లో ఫస్ట్ టైం నువ్వు నన్ను మూవీకి వెళ్దామా అని అడగటం. రెడీ అవ్వు, వచ్చి తీసుకెళ్తాను. ఇంటికి వచ్చేసేయ్. నువ్వు ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యాక వెళ్దాం. అలాగే. సురేష్ అన్నయ్యకి మమ్మీ డాడీకి అందరికీ తెలుసా? లేదు, నీకే ఫస్ట్ చెప్తున్నాను. అందరికీ ఇప్పుడే మెయిల్స్ పెట్టాను. నాకే చెప్తున్నావా? అంటే ఇంకా ఎవరికి తెలీదా? నో. అన్నయ్య మమ్మీ డాడీ వీళ్ళందరికీ తెలిస్తే చాలా సంతోషపడతారా? వెళ్ళి చెప్పు మేము ఇది సాధించామని. నా బంటి సాధించాడని చెప్తాను. రాజేశ్వరి, ఇది విన్నావా? ఏంటండి? మన బంటి సాధించాడు. అంటే? నేను ఎప్పుడు నీకేం చెప్తాను? బంటిలో ఏదో టాలెంట్ ఉందని చెప్తానా లేదా? హీస్ జీనియస్, మార్వలస్, ఎక్సలెంట్. ముందు విషయం ఏంటో చెప్పండి. బంటి ఎలాంటి వాడో నాకు తెలీదా? నాకే చెప్తున్నారా? నా కూతురికి అలాంటి ఇలాంటి వాడిని ఎందుకు సెలెక్ట్ చేస్తాననుకున్నారు? అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాడు కాబట్టే నేను అల్లుడిని చేసుకుందామని నిశ్చయించుకున్నాను. రాజేశ్వరి మామూలుగా ఆలోచించలేదు, పర్ఫెక్ట్గా ఆలోచించావు రాజేశ్వరి. నా భార్య మజాకా. ఇంతకీ విషయం ఏంటో చెప్పండి. సురేష్ జస్ట్ ఒక వింగ్ ఇచ్చాడు తనకి.
ఫస్ట్ పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నాడు. మ్మ్. మీనాక్షి అయితే ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నాడు మమ్మీ అని రోజు అదే చెప్పడం. మరి తను చూస్ చేసుకున్నది అలాంటిది. బట్ హీ డిడ్ ఇట్. ఇప్పుడు చూసావా, తను పడ్డ కష్టానికి ప్రతిఫలం లభించింది. మన కంపెనీ వాల్యూ 3 రెట్లు పెంచేశాడు. నిజంగానా? 3 రేట్లు అంటే మాటలు కాదండి. మనం ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడితే మన కంపెనీ ఇక్కడికి వచ్చింది, ఈ స్టేజ్లో ఉంది. దాన్ని ఇప్పుడు 3 చేశాడు. తను హ్యాండిల్ చేసిన 2 నెలల్లో. కేవలం 2 అంటే 2 నెలలు. నిజంగా బంటిలో చాలా టాలెంట్ ఉందండి. నేను నీకు ముందు నుంచే చెప్తున్నాను, తనతో ఫస్ట్ టైం మాట్లాడినప్పటి నుంచే చెప్తున్నాను, హీస్ సంథింగ్ అని. మన మీనాక్షి చాలా లక్కీ అండి. అంత కేరింగ్, అంత మంచివాడు, అంత టాలెంటెడ్ ఎక్కడ దొరకాలి? మంచి అబ్బాయినే పట్టింది మన మీనాక్షి. క్యూట్ కపుల్. చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు చెప్తాను చూడండి ఒక్కొక్కరి సంగతి. నా చిన్నాళ్ళుడు పార్థసారథి ఎంత గ్రేటో, ఈ రాజేశ్వరికి ఏమాత్రం తీసిపోడని అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తంతే బూరెల బుట్టలో పడ్డాడని, కావాలనే ఆస్తున్న అమ్మాయిని పడేశాడని ఇష్టం వచ్చినట్టు వాగారండి. మురిగి కుక్కల్ని మనం ఎందుకు పట్టించుకోవడం? లేదండి, ఇప్పుడు వాళ్ళందరి మూతి మీద తన్నినట్టుంది నాకు. అంత చిన్న సపోర్ట్ తోటి ఎంత తక్కువ సమయంలో ఎంత రీచ్ అయ్యాడు. మన లెవెల్ని దాటిపోయాడు. హీఈస్ ఫెంటాస్టిక్. నా అల్లుడు, నా చిన్నల్లుడు పార్థసారథి. బంటి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఏంటో ఫీల్ అవుతున్నారు, మనమేదో గొప్ప వాళ్ళమని, వాళ్ళు చాలా తక్కువ అని. ఇప్పుడు వాళ్ళందరికీ చెప్తాను, మీ బంటి తక్కువేం కాదని. నా మీనాక్షి పర్ఫెక్ట్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకుంది. సరే, నేను ఆఫీస్కి వెళ్తాను ఒకసారి బంటిని కలవడానికి. నేను వస్తానండి. నువ్వు వస్తావా? పదండి. పదా. నా అల్లుడికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి కదా, స్వయంగా నేనే వెళ్ళి చెప్తాను.